ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా మేము నడిపించబడుతున్నాం. ఎంతో దీవెనకరంగా దేవుని మాటలు మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నాయి కదా. చాలా బలహీనులుగా మనం ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆ పరిస్థితులు మనం చాలా కుదిపేస్తూ ఉంటాయి, బలహీనులుగా చేస్తూ ఉంటాయి. కానీ జీవము గల దేవుని మాటలు ప్రతి ఉదయం మరి పడిపోయినా లేకపోతే చాలా దుఃఖముతో మనల్ని చాలా ఆదరిస్తూ ఉన్నాయి కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటలు ధ్యానిద్దాం. అయితే ప్రాముఖ్యంగా మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాం. మీరు మాకు పంపిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని మేము చదువుతూ ఉన్నాము. మరి అలాగనే మీరు మాకు టెలిఫోన్ పరిచర్య ద్వారా మరి తెలియచేస్తున్న ప్రతి అవసరతలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు నమ్మకమైన దేవుడు. ఖచ్చితంగా మరి ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. మీ కన్నీళ్ళ నాట్యంగా ప్రభు మార్చబోతున్నారు. ఆమెన్. భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటని అందరం కలిసి ధ్యానిద్దామా? 84వ కీర్తనలు 6వ వచనం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలండి. చూడండి, ఉదయకాల సమయంలో బాగా అనగా ఏడుపు, దుఃఖము, బాధ, నిరాశలో మరి నిరాశకి ఇది సూచిస్తూ ఉంది. బాకా లోయలో లాంటి మరి మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైన బాధలు, ఏడుపులు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. అలాంటి బాకా లోయలో ఉన్న మరి కష్టతరమైన జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి మరి ఆశీర్వాదపు జీవితాలుగా మార్చబడతాయి. అది మనకు దీవెనకరంగా మరి దేవుడు మారుస్తానని చక్కగా మరి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. బాకా లోయ, ఇలాంటి లోయ మీ జీవితంలో చూస్తున్నారా? ఎప్పుడు కూడా ఏడిపే అండి, ఎప్పుడు కూడా కష్టాలే అండి, ఎప్పుడు కూడా నష్టాలే అండి, ఎప్పుడు కూడా నిరాశనే అండి అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నారు కదా. చూడండి, బాకా లోయ లాంటి కష్ట జీవితాన్ని దేవుడు మరి ఆశీర్వాదపు జీవితముగా, ఆశీర్వాదపు లోయగా దేవుడు మార్చబోతూ ఉన్నారు. ఇక బాకా లోయ ఉండదండి. ఆమె ఆశీర్వాదపు లోయను మీరు చూడబోతున్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదంతో మిమ్మల్ని ప్రభు నింపబోతూ ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఉదయకాల సమయంలో పరిస్థితులను బట్టి చెదిరిపోవచ్చు, బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు. అవి ఏవైనా దేవుడు పైన మరి మనము మరి విశ్వాసముతో మరి ఆనుకొని జీవించినప్పుడు ఆ విశ్వాసము మనల్ని అద్భుతంగా నడిపిస్తుందండి. ఆమెన్. దేవుని కృపను అనుభవించేటట్లుగా చేస్తుంది. అందుకనే ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వాసంతో నడుద్దాం. ఆమెన్. విశ్వాసంలో ముందుకు వెళ్దాం, ముందుకు సాగిపోదాం. చూడండి, దేవుడు మన బాకా లోయని మార్చివేసి దీవెనకరంగా మన జీవితాలను ఉంచబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో విశ్వాసంలో ముందుకు సాగుదామా? మరి విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం కదండి. ఇదిగో దేవుడు ఖచ్చితంగా నీ చేదు జీవితాన్ని మార్చేస్తారు, నీకున్న కష్టాలను తొలగిస్తారు. ఖచ్చితంగా నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉండబోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకోండి. ఇదిగో దేవుడు అంటున్నారు, ఇదిగో ఉదయకాల సమయంలో ఈ మాటలు చూడండి. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఉదయకాల సమయంలో దేవుని కృప మిమ్మల్ని ఆవరించబోతుంది. విశ్వాసంతో నడిస్తే దేవుని కృపను అనుభవించేటట్లుగా మరి దేవుడు మన జీవితంలో మనల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచుతారండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇబ్బందులైనా, ఏ పరిస్థితులైనా ఏ ఉదయకాల సమయంలో దేవా నాకున్న ఈ ఏడ్పును, ఈ బాధను, ఈ కష్టాలను, ఈ నిరాశలో ప్రభా, ఇదిగో నిరాశలున్న ఈ జీవితాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం.
నీవే మార్చగల దేవుడు. నా జీవితాన్ని దీవెనకరంగా ఉంచయ్యా, దీవెనతో నింపయ్యా. నీ కృపను అయా నేను అనుభవించే జీవితం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయండి. పరిస్థితులను బట్టి మనం ఆగిపోయే వారికి కాదు, విశ్వాసంతో పరిస్థితిలో ఇంకా బలంగా సాగిపోయే క్రైస్తవులుగా ఉందుము కాక. ఈ బలమైన దేవుని మాటలు పట్టుకొని నీవు గర్భఫలం లేకుండా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా, పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా, నువ్వు నష్టంలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నీవు చాలా దుఃఖముతో ఉన్నా, నువ్వు ఒంటరి వాడిగా ఉండి నీ చుట్టుపక్కన అందరూ నిన్ను వదిలేసిన జీవితం అనుభవంలో నీవు ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారండి, అన్యాయం చేస్తున్నారండి, చుట్టూ అంత అన్యాయమే, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు అని నువ్వు ఎంతగా నువ్వు బాధపడుతున్నా, దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచబోతున్నారు. దీవెనలతో నిన్ను అద్భుతంగా నడిపించబోతున్నారు. బాకాలోయ ఇంకా ఎన్నడూ కూడా చూడవు. ప్రైజ్ ది లార్డ్. బాకాలోయను దేవుడు మార్చివేయబోతున్నారు. ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటల్ని పట్టుకుందాం, ధైర్యంగా ఉందాం. దేవుని కృప ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో అద్భుతంగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. బాకాలోయ లాంటి పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి. ఈ ఏడుపు, బాధ, కష్టం, నిరాశను సూచిస్తుంది బాకాలోయ. కానీ ప్రభ, మా జీవితంలో నువ్వు అద్భుతం చేస్తావని మరొకసారి అయ్యా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆగిపోకుండా సాగిపోయేటట్లు కృప చూపించండి. విశ్వాసంలో ప్రభా ఇదిగోండి, మా జీవితాలు విశ్వాసంతో నడుస్తే మా జీవితాలు ఎంత అద్భుతకరంగా ఉంటాయో అయ్యా మాతో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. విశ్వాసకరమైన జీవితాలు అయ్యా ఆశీర్వాదంలోనికి నడిపించబడతాయని, ఇక ఎన్నడూ ఆ బాకాలో చూడమని చక్కగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ముందుకు నడిచేవారిగా, నీ కృపను అనుభవించే వారిగా ఉంట కృప చూపించండి. నీ కృప ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చివేస్తుందయ్యా. ప్రతి ఒక్క జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. నీ కృపను అనుభవించే వారిగా ఎక్కడ కూడా ఆగిపోకుండా, పరిస్థితులను బట్టి చెదిరిపోకుండా నిలబడే శక్తిని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఏ పోరాటాలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యముని, బలమైన శక్తిని దయచేయండి. ప్రతి బలహీనత తొలగించండి. చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో క్షేమాన్ని కలగచేయండి. అద్భుతం జరిగించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడై ఉండండి. ప్రత్యేకింపబడిన దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నా. అయా నష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధల్లో ఉన్న వారికి విడుదలను కలగ చేస్తూ ప్రతి ఒక్కరిని గొప్ప చేయండి. ఆ యవన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం, మరి గొప్ప వారగుదురు గాక. అయ్యా ఇదిగోండి, ఎంతమంది అయితే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఏ పోరాటాలతో ఉన్నారో అందరికీ విడుదల కలుగును గాక. క్షేమాన్ని కలగ చేస్తూ ప్రతి ఒక్కరిపైన నీ దీవెనలు కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ మాటల్ని పట్టుకుందాం ఉదయకాల సమయంలో. మరి మీ ఇంట్లో ఉన్న వారికి చెప్పండి, ఇక బాకాలోయ అన్నడు కూడా మన జీవితంలో ఉండదు. దేవుడు ఆ బాకాలోయని మార్చివేయబోతున్నారు. ఆశీర్వాదకరంగా మన జీవితాలను ఉంచబోతున్నారు. విశ్వాసంతో ఇంకా బలంగా ముందుకు సాగుదామని మీ ఇంటిలో ఉన్న వారికి ఈ మాటల్ని చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటుని గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.